హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ కిచెన్. ఈరోజు వీడియోలో సేమియా ఉప్మాని చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు సేమియా వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పావు కప్పు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పావు కప్పు క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పావు కప్పు టమాటాలు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను. ఇప్పుడు 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సేమియాను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ సేమియాని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత చూస్తే సేమియా ఉప్మా మనకి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రాజేష్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.